పాలమూరు రంగారెడ్డిపై తెలంగాణ అన్యాయం జరుగుతున్న రేవంత్ సర్కారు మాట మాట్లాడటం లేదని మండిపడ్డారు నిరంజన్ రెడ్డి. చంద్రబాబు కుట్రలకు సీఎం రేవంత్ జీ హుజూర్ అంటున్నాడని ఫైర్ అయ్యారు. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకు బీఆర్ఎస్ పోరుబాట పట్టబోతుందన్నారు. ఈ మేరకు వనపర్తి జిల్లా రాజపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ నూతన సర్పంచ్లకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అవతల చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా వాళ్ళ ఆదేశాలతో నడుస్తుంది. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కింద పనిచేసినటువంటి ఆంధ్ర అధికారి నీటిపారుదల తెలంగాణకు వ్యతిరేకంగా లేఖలు రాసి తెలంగాణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినటువంటి చంద్రబాబు నాయుడు అధికారి ఆదిత్యనాథ్ దాస్ అనేటువంటి ఆయన ఆడ రిటైర్ అయితే ఆయన తెచ్చి రేవంత్ రెడ్డి ఇక్కడ నీటిపారుదల సలహాదారుగా పెట్టుకున్నాడు. తెలంగాణకు నీళ్ళొద్దన్నటువంటి అధికారిని, నీళ్ళొద్దన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిని ఇలా తెలంగాణలో నీటిపారుదలకు సలహాదారుగా పెట్టుకుంటారు. దాని తర్వాత ఏంది, 90 టీఎంసీల కోసం మీరు ఏదైతే డిపిఆర్ను పెట్టి పంపినరో దీన్ని మేము వెనక్కి పంపిస్తున్నామని చెప్పి మనం ఉన్ననాడు ఒక్కనాడు కూడా పంపలే కేంద్రం. ఇది కావాలి, ఇది కావాలి, ఈ కాగితం కావాలి, ఈ కాగితం కావాలంటే మనం అన్ని సమకూర్చుకుంటూ పోయినాం. వాళ్ళు కాలయాపన చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ రేవంత్ సర్కార్ వచ్చినాక చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి బీజేపీల మీద ఒత్తిడి తెచ్చి మోడీ గారి మీద ఒత్తిడి తెచ్చి మన ప్రాజెక్టు అప్రూవ్ కాకుండా ఆమోదం కాకుండా దాన్ని డిపిఆర్ను వాపసు పంపిస్తే వీళ్ళు సడి చేయలే, సపోర్ట్ చేయలే, వాపసు వచ్చిందని కూడా చెప్పలే. మనం ఆ దొంగతనాన్ని తీసి బయట పెట్టినాం. మళ్ళీ ఈ మధ్యలో ఏం చేసింది కేంద్రం, 90 కాదు 45 టీఎంసీల కోసమని మీరు లెటర్ రాయండి, మాకు దానికి ఆమోదం ఇస్తామని కేంద్రం చెప్పింది. వాస్తవంగా మనకు రావాల్సింది దగ్గర 200 టీఎంసీల నీళ్లు. కృష్ణా నదిలో నికర జలాలు వరద జలాలని ఉంటాయి. నికర జలాలంటే కనాగష్టంగా వచ్చేటువంటి నీళ్ళని నికర జలాలంట. వరద జలాలంటే ఎక్కువ వరదలు వచ్చి ఎక్కువ వానలు వచ్చి సముద్రంలోకి పోయి వరద జలాలు. నికర జలాలలో ఒక్క పాలమూరు జిల్లాకే దగ్గర 200 టీఎంసీల నీళ్లు రావాలి. అటువంటిది ఇలా ఆర్డీఎస్ కు జూరాలకు కలిపి మనకు ఉండేటువంటిది ఒకటి 15.9 టీఎంసీలు, ఇంకొకటి 17.8 టీఎంసీలు. 17.8 ఉండేటువంటి జూరాలను 11 టీఎంసీలకే కుదించారు. అంటే రెండు కలిపి మనకి ఇలా 25 టీఎంసీలు లేవు. భీమా ఒకటి 20 టీఎంసీలు, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 5 టీఎంసీలు రేవంత్ రెడ్డి కొడంగల్ పట్టుకపోతా అంటారు. అడిదిపిడిదిపి 40 కూడా గతి లేవు. మళ్ళీ పాలమూరు రంగారెడ్డి ఎట్లా ముందరికి పోవాలి? తెలంగాణ భవన్ లో కేసీఆర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి మొత్తం పైనుంచి కిందికి చెమటలు పడినాయి. ఏం మాట్లాడుతుందో వాళ్ళకే తెలియదు. దానికి జవాబు చెప్పమంటే అవి ఏం జవాబు చెప్పకుండా అటు ఊర్లో పాగల్గాడు కూడా ఎవడు మాట్లాడు, తిక్కలేసినోడు కూడా మాట్లాడేటువంటి గర్విష్టి మాటలు, తాగి అల్లరి మూకలుగా ఉండేటువంటి వాళ్ళు కూడా అంత గలీజ్ మాట్లాడారు. అట్లా మాట్లాడుతారు. అదంతా మీరు చూస్తారు. సో దీని మీదనే ఎక్కటోళ్ళం అక్కడ ఉద్యుక్తులం కావాలి. మళ్ళీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఏ గ్రామానికి ఆ గ్రామంలో మనం దీక్షలు చేసేది ఉంటుంది. పాలమూరు నీళ్ల విషయంలో మనకి ఎట్లా అన్యాయం జరుగుతుంది అలా కాంగ్రెస్ హయాంలో అనేటువంటి విషయాన్ని తెలియజెప్తాం. తద్వారా ఒక అద్భుతమైన బహిరంగ సభను లక్షలాదిగా జరిగేటువంటి పాలమూరు బహిరంగ సభ, పాలమూరు జలాల పరిరక్షణ కోసం జరిగేటువంటి సభ, కేసీఆర్ వచ్చేటువంటి సభ, కేసీఆర్ గర్జించబోయేటువంటి సభను మనం ఏర్పాటు చేసుకునేది ఉంటుంది, విజయవంతం చేసేది ఉంటుంది.